100 కోట్ల పైనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఏఎస్పీ భుజంగరావు అక్రమార్జన. హైదరాబాద్లోని ఆయన ఇండ్లతో పాటు బంధువులు బినామీల నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆయనకు సూర్యాపేటలో 27.29 ఎకరాల భూమి ఉందట. 27 ఎకరాల 29 గుంటలు అంటే దాదాపు 28 ఎకరాల భూమి ఉన్నది, 10 గుంటలు తక్కువ. హైదరాబాద్లో వాణిజ్య సముదాయం ఉందట, అంటే కమర్షియల్ స్పేస్ బిల్డింగ్ ఉందట. 2 ఇండ్లు ఉన్నాయట, 5 ఇండ్ల స్థలాలు ఉన్నాయి. ఇంట్లో కిలో బంగారు నగలు ఉన్నాయట, కిలా. 15 చోట్ల తనిఖీలు, కీలక పత్రాలు స్వాధీనం. ఆయన చేసే ఉద్యోగం ఏందండి? ఏఎస్పీ ఉద్యోగం. ఎంత జీతం వస్తుందండి ఆయనకు? వచ్చే జీతం ఎంత? ఈ భుజంగరావు అంటోడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు. ఎంత పెద్ద దొంగ అంటే ఈ దుర్మార్గుని పోలీస్ అనడం కంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనడమో, ఓ ముఠా నాయకుడు అనడమో బెటర్. ఈ వెస్ట్ సైడ్ గచ్చిబౌలి ఏరియాల్లో బెదిరించి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి ఈ దొంగ దాంట్లో కీలకమైన భాగస్వామి. ఇప్పుడు ఆ 1007 సర్వే నెంబర్లో ఆ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున చాలా మందిని బెదిరించి ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. 100 కోట్ల పైన సంపాదించిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, సస్పెన్షన్ వేటుపడ్డ అదనపు ఎస్పీ భుజంగరావు, ఆయన బినామీలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, సూర్యాపేట్, నల్గొండ తదితర 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగినాయి. భుజంగరావు అక్రమార్జన 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని వనస్థలిపురం, హఫీజ్పేట్లోని భుజంగరావు ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో ఆయన బంధువులు, స్నేహితులు, బినామీ రవీందర్రావు ఇళ్లలో సోదాలు జరిపాం. ఏసీబీ డీజీ చారు సిన్హా తెలిపారు. భుజంగరావు తన సర్వీసులో అవినీతికి పాల్పడి భారీగా అక్రమార్జన చేశారని, ఆయన ఆస్తుల వివరాలు గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. భుజంగరావుకు సూర్యాపేటలో 27 ఎకరాల 29 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఒక వాణిజ్య సముదాయం, 2 విలాసవంతమైన ఇండ్లు, 5 ఇండ్ల స్థలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం గుర్తించిన ఆస్తి విలువ 5,92 లక్షలు. మార్కెట్ విలువ ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నది. ఆయన ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు, 2 కార్లు, 3,83,000 నగదు, బ్యాంకులో 8 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. 29 ఖరీదైన మద్యం బాటిళ్లు గుర్తించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చాం. భుజంగరావును అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ ఏసీబీగా, అనంతరం అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఏసీబీ అధికారులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో భుజంగరావు మామ, రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్గ్యాల రాజేశ్వరరావు ఇంట్లో తనిఖీకి వెళ్ళగా ఇల్లు తాళం వేసింది. దాంతో గంట సేపు వేచి చూసిరట. సో ఇట్లా ఈ దుర్మార్గుడు మంది ఫోన్లు ట్యాప్ చేసి గన్నులు పెట్టి బెదిరించి ఇట్లా 100 కోట్లు సంపాదించిండు.